Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. విక్టరీ వెంకటేష్ ఈ పేరు వినగానే ఆడియన్స్ లో క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ మధ్య కాలంలో వెంకీ నుంచి అంత చెప్పుకోదగ్గ సినిమాలు రావడం లేదు. కానీ ఒకప్పుడు ఆయన చేసిన సినిమా వచ్చిందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి పరుగులు పెట్టేవారు. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత వెంకీ సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు ముందుకొచ్చారు. వెంకీకి ఈ సినిమా 75వ సినిమా కావడంతో భారీగా ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేశారు. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలైంది. దీనిపై అభిమానుల టాక్ ఏంటో చూద్దాం. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ చిత్రం సైంధవ్. హిట్ మూవీ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కులను దర్శకత్వం వహించిన సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ, తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్దికీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకీ 75వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇకపోతే అమెరికాలో సైంధవ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి సైంధవ్ ఎలా ఉందో రిపోర్ట్ ఇస్తున్నారు ఎన్ఆర్ఐ సినీ అభిమానులు. సైంధవ్ మూవీకి సంబంధించిన పోస్టులతో ట్విట్టర్లో రివ్యూలు ఇస్తున్నారు. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ అని కొందరు, సైంధవ్ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, వెంకీ మామ అదరగొట్టాడు, సెకండ్ హాఫ్ లో ఫైట్స్ అయితే మామూలుగా లేవు, ఎమోషనల్ సీన్స్ కు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారంటూ మరికొందరు రివ్యూ ఇస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే వెంకీ మామ ఎప్పుడూ చూడని విధంగా కనిపిస్తాడు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, నెరేషన్ ఫ్లాట్ గా ఉంది, ఇంటర్వెల్ బాగుంది, మొత్తం యాక్షన్ డ్రామా. ఇక సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది, ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ థియేటర్స్ లో బ్లాస్ట్ చేస్తాయి. క్లైమాక్స్ కూడా బాగుంది. ఓవరాల్ గా సైంధవ్ ఎంటర్టైన్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. మొదటి 30 నిమిషాలు స్లోగా నడిచినా కూడా ఆ తర్వాత గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి సీన్స్. సైంధవ్ లో వెంకీ మామ అదరగొట్టాడు. ఫస్ట్ హాఫ్ వెరీ గుడ్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ పక్కా. క్లైమాక్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. యాక్షన్స్ తో వన్ మ్యాన్ షో అయింది. ఇదే సినిమాకి హైలైట్ అయింది. మొత్తానికి వెంకీ మామ ఖాతాలో హిట్ పడినట్టు తెలుస్తుంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.